ఈ శ్మశానమే ఇల్లుగా ఇక్కడే ఎందుకు కాపురం చేస్తున్నానో తెలుసా? నీలాంటి ఒక్కడి కోసం. నువ్వు దొరికావనే ఆశతో నేనుంటే, నిరాశతో నువ్వు వెళ్ళిపోతే మళ్ళీ నా జీవితం ఈ శ్మశానానికి అంకితం కావాలి. నువ్వు చెయ్యాల్సింది నా కోసం కాదు, నువ్వు సాధించాల్సింది నీ కోసం కాదు, ఎవరి కోసమో నే చెబుతాను. రా. ఏమిటి? ఎమ్మెల్యే చక్రవర్తి గారు మా పేటంతా తగలబెట్టించేశారు బాబు. తగలబెట్టించాడు? అవును బాబు. ఎందుకని? వద్దు బాబు, మీరు మా పేటలోకి రావడానికి ఇల్లేదు. ఇప్పటికి 3 సార్లు మీరు ఎమ్మెల్యే అయ్యారు. ఓట్లు ఆడడానికి వచ్చిన ప్రతిసారి మీరు చెబుతూనే ఉన్నారు, నీళ్లు తెస్తామని. పంపులేసారే కానీ నీళ్లు తేలేకపోయారు. మీకు మా ఓట్లేయం. చూడండి, వాళ్ళు మనల్ని పేటలోకి అడుగు పెట్టనివ్వలేదంటే ఎన్నికల్లో మనకు ఓట్లు వేయనట్లే లెక్క. అలాంటప్పుడు మనం నెగ్గే ప్రసక్తే లేదు. ఆ ప్రసక్తే లేనప్పుడు ఎన్నికలైనా ఆగిపోవాలి, లేదా వాళ్ళని ఎన్నికల్లో పాల్గొనకుండానైనా చేయాలి. అంటే ఇంకా ఉందండి లంక దహనం. అందుకని మీ మీద కక్ష గట్టి మీ ఇల్లు తగలబెట్టిస్తాడా? వాళ్ళు డబ్బునోడు బాబు. అవును బాబు, వాళ్ళు డబ్బునాలు కాబట్టి న్యాయం నోరు నొక్కేస్తారు బాబు. న్యాయం నోరు నొక్కడానికి ధర్మం దిగిరావాలి తప్ప అధర్మం వల్ల కాదు. మీకు నేనున్నాను, నాకు న్యాయ దేవత ఉంది. వెళ్ళండి. అలాగే బాబు. అయ్యా, మీరన్నది నిజమే. ఈ కేసు వేరే ఏ లాయర్ టేకప్ చేసినా అంతే జరుగుతుంది. కానీ ఈ కేసు టేకప్ చేసింది సుమతి. సుమతి అంటే నీతి ప్లస్ నిజాయితీ ప్లస్ పరపతి. అతనితో ఎవరు పోటీ పడ్డ తిరుపతి. అతనంటే కోర్టుకి గౌరవం, జడ్జికి నమ్మకం, లాయర్లకు భయం, పైగా పేదవాళ్ళకి వాళ్ళ కేసులకి ఆయన దేవుడు. ఈజ్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ లీడర్. పిచ్చివాడా, పవర్ఫుల్ అంటే ఏమిటి? 220 440? అంతకంటే పవర్ఫుల్. అన్నింటికంటే పవర్ఫుల్ డబ్బు. డబ్బు కంటే పవర్ఫుల్ ఏదీ లేదు. మీరనుకున్నట్టు ఈ ప్రపంచంలో డబ్బే పవర్ఫుల్ అయితే మీ డబ్బు కంటే నేను ఎక్కువ పవర్ఫుల్. కాబట్టే అంత డబ్బున్న మీరు దిగి నా కాళ్ల దగ్గరకు వచ్చారు. చూడండి, మీ డబ్బు రాజకీయాల్ని కలుషితం చేయగలదేమో కానీ న్యాయాన్ని, న్యాయస్థానాన్ని మాత్రం కలుషితం చేయలేదు. ఐఎమ్ సారీ. సారీ అనే మాటకి అర్థం తెలిసే మాట్లాడుతున్నావా? నాకు తెలిసిన అర్థం ఒకటే. కొత్త అర్థం ఏదైనా ఉంటే చెప్పండి, తెలుసుకుంటాను. చెప్తాను. ఇప్పుడు కాదు, అవసరం వచ్చినప్పుడు చెప్తాను. ఏమిటండి ఆలోచిస్తున్నారు? వాళ్ళ గురించేనా? ఏం చేస్తారు? ప్రాణాలు తీస్తారా? తీనివ్వండి చూద్దాం. ఎన్నో వేల ప్రాణాలు తీసిన వాళ్ళకి మరికొన్ని ప్రాణాలు తీయడం కష్టం కాదు. కానీ అలాంటి వాళ్ళని కోర్టులో నిలబెట్టి నేరస్తులుగా నిరూపించి శిక్షించడం అవసరం. అది మీరు చేయగలరు. ధైర్యంగా వెళ్ళండి. విజయ, అమ్మా, లక్ష్మి, రాజు, రవి, విజయ, అమ్మా, అమ్మా, రాజు, అమ్మా, లక్ష్మి, రాజు, రవి, అమ్మా, అమ్మా, విజయ.
కంగారు పడకు, మీ వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు. ఎక్కడ? నా కస్టడీలో. కోర్టులో వాళ్ళకి న్యాయం చేయాలనుకున్నావో నీ వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. నాకు న్యాయం చేశావో నీ వాళ్ళకి న్యాయం జరుగుతుంది. ఏ న్యాయం కావాలో ఆలోచించుకో. నీ వాళ్ళు బతికే ఉన్నారని చెప్పే ఫోటో ఇదిగో. కోర్టులో వాదించబోయే ముందు, నన్ను నేరస్తుడిగా నిరూపించబోయే ముందు, ఒక్కొక్క సాక్షిని ప్రవేశపెట్టబోయే ముందు ఒక్కొక్కరిని చూసుకో. నీ కుటుంబాన్ని కాపాడుకుంటావో, ఎందుకు కొరగాని ఆ వెధవల్ని కాపాడుకుంటావో బాగా ఆలోచించుకో. ఓట్లు వేయనంత మాత్రాన వాళ్ళ ఇల్లు అతనే తగలబెట్టించాడనటానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి యువరానర్, ఉన్నాయి. ఇతని చిల్లర కొట్టు అదే పేటలో ఉంది. రోజుకు అరడబ్బా కూడా కిరసనాలమ్మని ఆ పేటలో ఒకేసారి 20 డబ్బాల కిరసనాయలు కొన్నారు ఆ రోజున. ఎవరు కొన్నారు, ఎందుకు కొన్నారు, కొని ఏం చేశారనే వివరాలు వీరిని అడగండి యువరానర్. ఏమయ్యా, కొన్నారా? కొన్నారండి. కొని ఏం చేశారు? భయలేదు, చెప్పండి చెప్పండి, ఏం చేశారు? మా పేటలో ఇళ్ళని తగలబెట్టించేశారండి. చెబితే మా ప్రాణాలు తీసేస్తాం. That's all, Your Honor. Please note this point, Your Honor. ఓ పక్క పేటంతా దహనమైపోతూ ఉంటే, మరొక పక్క ఆ పేట జనం కోసం లంకా దహన ప్రదర్శన ఏర్పాటు చేసి కాలుతున్న ఆ మంటలన్నీ ఆ ప్రదర్శన తాలూకు మంటలని చెప్పించారో తెలుసుకోండి, యువర్ ఆనర్. ఏమయ్యా? అవునయ్యా, మంటలు చూసి భయంతో ప్రదర్శన ఆపేస్తామంటే ఆ మంటల్లో తోసే చంపేస్తామని బెదిరించారయ్యా. ప్లీజ్ నోట్ దిస్ పాయింట్, యువర్ ఆనర్. ఇంత జరిగినా చివరికి ఏం జరిగిందో తెలుసా? చక్రవర్తి నిరపరాధని, అతనికి ఏమీ తెలియదని, అసలు ఆ సమయంలో అతను ఊళ్ళోనే లేడని, చేసిందంతా డ్రైవర్ అని, అమాయకుడైన డ్రైవర్ని శిక్షించారు, చక్రవర్తిని వదిలేశారు. ఆ రోజే తెలుసుకున్నాను, తెల్లటి న్యాయం నల్లటి ముసుగుతో కప్పబడి ఉందని. అందుకే ఆ రోజునే ఈ కోర్టును తీశాను, భూస్థాపితం చేశాను. చూడు, ఆ రోజు పడిన నెత్తుటి మరకలు ఇంతవరకు చెరగలేదు. వీటిని నేను కడగలేదు, తుడవలేదు. ఎందుకో తెలుసా? ఏ రోజున పాపం ప్రక్షాళన అవుతుందో, ఏ రోజున న్యాయానికి న్యాయం జరుగుతుందో, ఆ రోజున దీనిని కడిగి తిరిగి వేసుకోవాలనుకున్నాను. ఆ రోజు త్వరలోనే రావాలి. అది నీ ద్వారా రావాలి. ఇంత విన్న తరువాత విసికి పారిపోతావా? న్యాయాన్ని కాపాడతావా? ఆ యుగాల్లో రాక్షసుల్ని సంహరించడానికి విష్ణుమూర్తి అవతారం ఎత్తితే, ఏ నరరూప రాక్షసుల్ని సంహరించడానికి నేను విప్లవమూర్తినవుతాను. ప్రజా శ్రేయస్సు కోసం ఉపయోగించాల్సిన అధికారాన్ని వాళ్ళు స్వార్థానికి ఉపయోగించుకొని అమాయక ప్రజల్ని మంటల్లో కాల్చేసి ఆ నికృష్టపు పెద్ద మనుషుల్ని ఈ శ్మశాన వాటికల్లో పేర్చి తగలబెడతాను. కాదు, ఆవేశంతో కాదు నువ్వు సాధించాల్సింది. ఆ రోజున రాక్షస సంహారం విష్ణుమూర్తి శక్తితో యుక్తితో చేశాడు. మోహినిగా లాలించి వరించి భస్మాసురుణ్ణి అంతం చేశాడు. నువ్వు కూడా అదే చెయ్యాలి. అధికారం నీ చేతుల్లో ఉంది, అధికారులు వాళ్ళ చేతుల్లో ఉన్నారు. నువ్వు వాళ్ళ చేతుల్లోకి వెళ్ళాలి, వాళ్లను నీ చేతుల్లోకి తీసుకోవాలి. సార్, వెయిట్ అవుట్ సైడ్. అలాగే సార్.
సార్ రండి. ఏమిటయ్యా? నన్ను క్షమించండి. ఉడుకు రక్తం, తొందరపడ్డాను, పొరపాటు చేశాను. నన్ను క్షమించి మళ్ళీ ఈ ఊళ్ళోనే నాకు పోస్టింగ్ వేయించండి. రైట్, దాందే ఉంది. మనిషి తప్పు చేయడం సహజం, మారడం సహజం. కానీ నిన్ను ట్రాన్స్ఫర్ చేయించడం నా చేతుల్లో లేదు, మరి ఎవరి చేతిలో ఉంది సార్? చక్రవర్తి గారి చేతుల్లో ఉంది. ఈ ఊళ్ళో పోస్టింగ్ రావాలన్నా ఊస్టింగ్ అవ్వాలన్నా అంతా చక్రవర్తి గారి దయ. ఒకవేళ నేను నిన్ను వేయించినా ఆయన నిన్ను తీయించగలడు. అందుకని ఆయన దగ్గరికే వెళ్ళి క్షమాపణ చెప్పుకో. అలాగే, థ్యాంక్ యూ సార్. అయ్యగారు ఉన్నారా? ఉన్నారు. రే అయ్యగారి దాకా వచ్చాడు రోయ్. సార్ ఎక్కడున్నారు? కారు. మిస్టర్ బాలుడు, నేను నీకు మొదటే చెప్పాను, నువ్వెప్పటికైనా ఇక్కడికే వస్తావని. చూసావా, వచ్చేసావు. చక్రవర్తి గారు ఎక్కడున్నారు? ఏంటి ఇన్స్పెక్టర్ గారు, కొమ్ములు ఊడిపోయినట్టున్నాయి. కొమ్ములు ఊడిపోయాయి, తోక తెగిపోయింది, వెంట్రుకలు రాలిపోయాయి. పైరున్నారు ఇల్లు. వెళ్ళు వెళ్ళు, త్వరగా వెళ్ళు. నమస్తే సార్. హలో. ఓ హలో, ఇన్స్పెక్టర్ గారా? ఏమిటి ఇలా దయచేశారు? నేను మారిపోయాను సార్. నాకు తెలుసు, పైనుండే ఆకాశం మారదు, కింద ఉండే భూమి మారదు, మధ్యలో ఉండే మీ ఓటి వాళ్లే మారాలి. మారకపోతే అటు ఇటు కాకుండా మధ్యలోనే ఊగిసలాడాల్సి ఉంటుంది. నిజమే సార్. ఆ రోజు మీరు చెప్తే ఏమిటో అనుకున్నాను, ఇప్పుడు అర్థం చేసుకున్నాను. నో 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 నో. ఇన్స్పెక్టర్ గా నీకు ఆ దూకుడు ఉండాలి, పెద్ద మనిషిగా నాకు పవరు ఉండాలి. నువ్వు కరెక్టే, నేను కరెక్టే. ఆల్రైట్, ఇప్పుడు ఏం కావాలి? ఏం లేదు సార్, ఆ మలుదరు నేను నిజంగా చంపలేదు. ఎవరో చంపి ఆ కేసు నా మీద వేస్తారు సార్. ఎవరు చంపి ఉంటారంటావు? తెలియదు సార్. ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? నిజంగా తెలియదు సార్. నీ మీద హత్యానేరం పడినప్పుడు ఆ మాత్రం తెలుసుకోలేని వాడివి పోలీస్ డిపార్ట్మెంట్కి ఎలా పనికొస్తావు? రేపు ఎవరినైనా హత్య చేస్తే ఎలా పట్టుకుంటావు? అంటే నువ్వు అసమర్థుడు అన్నమాటేగా. అవును సార్. ఎందుకు పనికిరాని వాడు అన్నమాటేగా. అవును సార్. ఎందుకు పనికిరాని వాడివి మా మీద పగ ఎందుకు పట్టినట్టు? పెద్దవాళ్ళని పట్టుకుంటే ప్రమోషన్ వస్తుంది అనుకున్నాను సార్. ఇప్పుడు అనుభవం వచ్చింది సార్. మల్లు దొరను చంపించింది నేనే. ఎందుకు సార్? నీకు బుద్ధి చెప్పడానికి. సార్, పొట్టేలు కొండను ఢీకొంటే ఏమవుతుంది? దాని కొమ్ములే విరుగుతాయి సార్. గాలిపటం చెట్టుతో పోటీ పడితే ఏమవుతుంది? చెట్లో ఇరుక్కుంటుంది, చిరిగిపోతుంది సార్. గుడ్, వెరీ గుడ్. ఆ మాత్రం అర్థం చేసుకున్నావంటే మమ్మల్ని అర్థం చేసుకున్నట్టే. ఇప్పుడు నీకు తప్పకుండా సహాయం చేస్తాం. మరి నా కేసు సార్? ఫైలు మూసేస్తే కేసు మూతపడుతుంది. దట్స్ ఆల్.